కావాలంటే కూలీ సినిమాకి వెళ్ళండి వాటు ఎట్లా షోలు వేస్తారు ఇక్కడ అని అభిమాని ఎవరైతే అభిమాని సంఘం నేత ఉన్నారో ఆయనతో మాట్లాడుతున్నట్టు ఆడియో లీక్ ఉన్నట్టు. అది పొరపాటు. ఏదన్నా అట్లా మాట్లాడి ఉండడు. ఒకవేళ ఉంటే ఇతను సస్పెండ్ అయిపోతాడు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి క్షమాపణలు కూడా చెప్తే వాడు అపార్థం చేసుకుంటే క్షమించండి ఒక వీడియో అపార్థం చేయడం ఏంటి? ఆయనకేం సంబంధం సినిమా గురించి? బలిసి కొట్టుకుంటున్నాడేంటి? సంబంధం లేని పనులన్నీ మాట్లాడడం ఎందుకంటున్నా? ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పటికే ఏదన్నా చిన్నది ఏదైనా తప్పు దొరుకుతారని ఆపోజిట్ వాళ్ళు చూస్తున్నారు. నువ్వు ఇష్టానుసారం మాట్లాడి ఆడియో లీక్ ఎందుకయింది? నువ్వు మాట్లాడకుండా అవ్వదు. అది జరగకుండా ఇంతమంది అభిమానులు ఆయన ఇంటికి వెళ్ళి గల్లంత చేయరు, గొడవ చేయరు. అక్కడ ఆందోళన కూడా చేస్తున్నారు ధర్మ ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళన. ఇప్పుడు అనంతపురం అర్బన్ లో కూడా అభిమానులు చాలా ఆందోళన చేస్తున్నారు. గెలుపు తలకెక్కినప్పుడు అలానే ఉంటుంది. కొంతమంది పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాగే మాట్లాడతారు. ఏం సంబంధం ఉంది? ఆయనకి అసలు సంబంధమే లేదు. మరి అతను దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరి పిచ్చిగానే ఎక్కుందేమో ఒకసారి చెక్ చేయించుకుంటే బెటరు. ఎందుకంటే ఇట్లా పిచ్చ మాటలు మాట్లాడకూడదు, ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేగకూడదు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా జనసేన కార్యకర్తగా చెప్తున్నా, అలాంటి పిచ్చ మాటలు ఇంకోసారి మాట్లాడితే జన సైనికులు కూడా తిరగబడతారని చెప్పి గుర్తుంచుకోవాలి.